ప్రైజ్ దిలాడండి. అందరికీ బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయితే చూస్తున్నారు కదా, ఏంటా కూర్చొని ఉంది అని ఆలోచిస్తున్నారా? మరి ఏం లేదండి, మా చెల్లెలు డెలివరీ అయ్యింది హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యింది. పెద్ద ఆపరేషన్ చేశారు, బాబు పుట్టాడు. అయితే 9 రోజులు హాస్పిటల్లోనే ఉన్నానన్నమాట. హాస్పిటల్లోనే ఉండి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేదాన్ని, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇంట్లో పని చేసుకోలేం కదా, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే హాస్పిటల్లో ఎవరు ఉంటారు ఏంటి, ఆ అమ్మాయికి ఎవరు లేరా, నువ్వు ఎందుకు నువ్వు ఒక్కదానివేనా అనుకోబాకండి, మా సన్నమ్మోళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఉండాలి కదా, బాధ్యత ప్రకారంగా ఉండాలి. అందుకని 9 రోజులు హాస్పిటల్లోనే ఉంటూ ఇంటికి వస్తూ పోవటం వల్ల ఇంటి పని పట్టించుకోలేదన్నమాట. మరి ఏంటి, ఇంటి పని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీ కళ్ళతోనే మీరే చూడండి, ఇల్లు ఏ రీతిగా ఉన్నదో. యాడ కసివాడ, యాడ గుడ్డలాడ, యాడ అంటులాడ, ఎంత గలీజ్గా ఉన్నదంటే అంత గలీజ్గా ఇల్లు వాకిలంతా కూడా ఉన్నది. మరి ఇదంతా నేను ఎలా శుద్ధం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు నాకు ఆలోచన దిగిలేస్తూ ఉన్నది. అసలు అంతా చూస్తూ ఉంటే ఎట్టినిల్లు వాకిలు ఎన్నిట్టు అయిపోయింది, ఇదంతా నేను మళ్ళీ ఎప్పుడు శుద్ధం చేయాలని ఆలోచన చేస్తూ కూర్చొని డేలా పడిపోయాను. మరి ఎందుకు వీడియో తీస్తున్నానంటే, మగవారు అంటారు ఆడవాళ్ళు లేకపోయినా కానీ మేము శుద్ధంగా నీట్గా ఉంటాము, ఇల్లు వాకిలు శుద్ధంగా నీట్గా పెట్టుకుంటాము అని అంటారు. ఎలా నీట్గా పెట్టుకుంటారు? ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తూనే ఉంటారు మగవారు. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు వాకిలు శుద్ధంగా ఉండదు. ఆడ మనిషి ఇంటికి దీపము. చూడండి ఒకసారి మా ఇల్లు మా వాకిలు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఏ రీతిగా ఉన్నదో. అసలు ఇదండి మా ఇల్లు, చూడండి ఎలా ఉన్నదో. ఆ రేకుల మీద అసలు ఆకు చూడండి ఎలా ఉన్నదో. 9 రోజులు ఇంటికాడ నేను లేకపోయేసరికి ఏ రీతిగా ఇల్లు వాకిలు ఉన్నదో చూడండి. చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. అసలు వచ్చి నీళ్లు పట్టా నేను, చూడండి. అసలు ఎంత గలీజ్గా ఉన్నదంటే అంత గలీజ్గా ఉన్నది. చూడండి అసలు. ఇంట్లోకి వెళ్దాం రండి. మరి అసలు కిచెన్ రూమ్ ఇలా ఉంటుంది. ఈగలు వెళ్తున్నాయి చూడండి దాని మీద. బిందె మీద నీరు మొత్తలేదు చూడండి, ఏ రీతిగా ఉన్నదో చూడండి. పక్కంతా కూడా అసలు. ఇదండి పెద్ద రూము, ఇది వంట రూము, ఇది హాలు, ఇది పెద్ద రూమ్ అన్నమాట. అబ్బా చూడండి అసలు. గుడ్డలు చూడండి ఎలా ఉన్నదో. పక్క కూడా చూడండి అసలు ఎలా ఉన్నదో. యాడ గుడ్డలాడ, యాడ బొచ్చులాడ, యాడ సట్టిలాడ, ఇల్లంతా గలీజ్గా. ఇదంతా కనీసము నేను శుద్ధం చేసే లోపల ఏమీను 2 రోజులు పట్టచ్చు. ఎందుకనంటే ఇదంతా చుమ్మి గుడ్డలన్నీ మడతేసి, మాసిపిన్ గుడ్డలన్నీ తీసేసి, తర్వాత అన్నీ మడతేసి, ఇదండి మా ఇల్లు. అదండి మా ఇల్లు, చూశారు కదా. 9 రోజులు నేను ఇంట్లో లేని దానివల్ల ఎంత గలీజ్ అయిపోయిందో అదో. అసలు చూస్తుంటేనే మీకు ఏంది అంత గలీజ్గా ఉన్నదని మీకు అనిపిస్తూ ఉండొచ్చు.
మరి ఆడ మనిషి ఇంట్లో లేకపోతే అట్లాగే ఉంటాయి మరి సంసారం చేసే ఇల్లులు. మగవారు ఏం చేయాలంటే ఆడవారిని గౌరవించాలి. గౌరవించకపోతే ఇలాంటి పనులు జరుగుతాయి. ఆడ మనిషి ఇంటికి దీపము. ఆడ మనిషి లేకపోతే ఇల్లు వాకిలి శుద్ధంగా ఉండదు. మగవాళ్ళు అంటారు, మేము లేకపోతే మీరేం చేయగలుగుతారు అంటారు. మరి 9 రోజులు నేను ఇంట్లో లేకపోతే ఇల్లు వాకిలి చూడండి అసలు ఎలా ఉన్నదను. ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని మగవారు గౌరవించాలి. ఆడవాళ్ళు మగవారికి లోబడి జీవించాలి. కలిసిమెలిసి ఉంటేనే సంసారం. అర్థమైందా? నేను బిర్రిగా తలుసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇల్లంతా శుభ్రం చేసేసుకోగలుగుతాను, చేసేస్తాను కూడాను. చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. ప్రైజ్ ద లార్డ్.